నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. మనము ఈరోజు ఈ వీడియోలో 4వ భావం గురించి, అంటే 4వ భావం అనేక వాటికి కారకత్వాలు ఇస్తుంది. ముఖ్యంగా తల్లికి, వాహనాలకు, స్థిరాస్తులకు, బంధువులకు ఇలా కారకత్వాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మనము తల్లి గురించి తెలుసుకుందాం. మన జాతకంలో మన తల్లిగారికి మనకు ఎటువంటి సంబంధం ఉంటుంది, మంచి సంబంధం ఉంటుందా లేదా, అంటే ఆప్యాయతలు, ప్రేమ, అనురాగాలు తల్లికి కొడుకు ఉంటాయా, అలాగే తల్లికి దీర్ఘాయుష్ ఉంటుందా అనే విషయాన్ని మనం 4వ భావం ద్వారా చూడవచ్చు. ఇది సింపుల్ అండి. 4వ భావాధిపతి ఉచ్చస్థితిలో కానీ, స్వస్థానంలో కానీ, మిత్రక్షేత్రంలో కానీ ఉండి శుభదృష్టి ఉండి పాపదృష్టి లేకుండా ఉంటే, అలాగే 4వ స్థానాధిపతి నీచపడకుండా, కంబస్ట్ కాకుండా ఉంటే, పాపగ్రహాలతో కలవకుండా ఉంటే, అప్పుడు తల్లి దీర్ఘాయుష్యవంతురాలు. ఇక్కడ లగ్నాధిపతికి చతుర్థాధిపతికి మిత్రగ్రహం అయితే ఈ రెండు, అప్పుడు తల్లితో మంచి సఖ్యత ఉంటుంది, మంచి అనుబంధాలు ఉంటాయి, ప్రేమానురాగాలు కూడా బాగుంటాయి. ఇలా మనం చూసుకోవాలి. మనకు ఏ జాతకంలో అయినా సరే లగ్నం నుండి 4వ భావాన్ని తల్లికి తీసుకుంటాము. కారక గ్రహము చంద్రుడు. ఈ చంద్రుణ్ణి, 4వ భావాన్ని, 4వ భావాధిపతిని పరిశీలించడం ద్వారా మనం తల్లి గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక జాతకం ఇచ్చాం, గమనించండి. ఇక్కడ ఇచ్చిన జాతకంలో లగ్నము తులా లగ్నమైంది. 4వ స్థానంలో శని వక్రించి ఉన్నాడు. మకర రాశి, అది శనికి స్వస్థానం. 4వ స్థానాధిపతి 4వ భావంలో ఉన్నాడు కదా. ఇది మంచిదే, అంటే చతుర్థము శుభపరచబడింది అర్థం. దీని మీద పాపగ్రహ దృష్టిలు ఏమన్నా ఉన్నాయా చూడండి. పాపగ్రహ దృష్టిలు ఏవి లేవు కదా. అంటే ఆధిపత్య పాపులుగా తీసుకోండి. నైసర్గిక శుభులు, నైసర్గిక పాపులు వద్దు. తులా లగ్నానికి ఆధిపత్య పాపులు ఎవరవుతారు? గురువు, కుజుడు, తర్వాత రవి, వీళ్ళు ఆధిపత్య పాపులు అవుతారు. వీరి దృష్టి ఏమన్నా ఉందేమో గమనించండి. వారి దృష్టి లేదు, చూడండి బాగా. ఈ జాతకంలో శని స్వస్థానంలో ఉండడము, అది 4వ స్థానము, 4వ స్థానాధిపతి తన స్వస్థానంలో ఉండడము మంచిదే. దీన్ని బట్టి తల్లికి దీర్ఘాయుష్ ఉంటుంది అని చెప్పచ్చు కదా. అలాగే కారక గ్రహం కూడా చూడాలి కదా మనం, చంద్రుడిని. చంద్రుడు ఎక్కడున్నాడు? వృషభ రాశిలో శుక్రునితోనూ బుధునితోనూ కలిసి ఉన్నాడు చూడండి. తల్లి కారక గ్రహము చంద్రుడు. తులా లగ్నానికి శుభుడు కూడా దశమాధిపతిగా. ఈయన ఉచ్చస్థితిలో ఉన్నాడు. అక్కడ లగ్నాధిపతి శుక్రునితో తన స్వస్థానంలో కలిసి ఉన్నాడు. కాబట్టి తల్లికి కొడుకు మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, ప్రేమ ఆప్యాయతలు అనేవి ఉంటాయి అని చెప్పచ్చు. అక్కడ కారకగ్రహం కూడా శుభత్వాన్ని పొందింది కాబట్టి తల్లికి దీర్ఘాయుష్ ఉంటుందని కూడా చెప్పచ్చు. ఈ విధంగా తల్లిని గురించి మనము ఈ 4వ భావాన్ని విశ్లేషించేయడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ తల్లిని చూడాలంటే మనం చంద్రుడిని చూడాలి కారకగ్రహంగా. అలాగే వాహనాల కంటే శుక్రుని చూసుకోవాల, మళ్ళా వాహనకారకుడు కాబట్టి. ఇక్కడ చతుర్థ భావాధిపతి కారక గ్రహం చంద్రుడు, ఇవి 3 శుభత్వాన్ని పొందినాయి కాబట్టి ఈ జాతకుని తల్లికి మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని మనం నిర్ణయించవచ్చు. అలాగే ఉన్నాయి కూడా.
వీరికి మంచి సంబంధాలు ఉన్నాయి, చాలా ఆప్యాయతగానే ఉంటారు. తల్లికి కూడా దీర్ఘాయుష్ ఉంది. ఇలా తల్లి దీర్ఘాయుష్ కలిగి ఉండి జాతకంతో అన్యోన్య సంబంధం ఉంటుందంటే ఇలా చూడాలి మనం. ఇదే 4వ స్థానము బలహీనంగా ఉండి, 4వ స్థానాధిపతి బలహీనంగా ఉండి, 4వ స్థానంలో చెడు గ్రహాలున్నా, 4వ స్థానాధిపతి నీచపడ్డా, పాపగ్రహాలతో కలిసిన, పాపగ్రహాల దృష్టులు ఉన్నా, అలాగే తల్లికారకుడు చంద్రుడు కూడా ఆ లగ్నానికి పాపై చెడిపోయిన, పాపగ్రహాలతో కలిసిన కొంత తల్లికి ఆయుష్ తక్కువ ఉండొచ్చు. అలాగే జాతకునికి తల్లికి మంచి సంబంధ బాంధవ్యాలు ఉండకోకుండా పోయే అవకాశం కూడా ఉంటుంది. కొంతమంది జాతకాల్లో జాతకుడు పుట్టిన వెంటనే తల్లి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ జాతకాలకు ఎటువంటి గ్రహాల కలయిక ఉండాలంటే 4వ భావాధిపతి బలహీనంగా ఉండి, నీచపడ్డ లేదా చెడు గ్రహాలతో కలిసిన, లేదా 6, 8, 12 ఈ స్థానాల్లో ఎక్కడ ఉన్నా 4 నుండి 8వ స్థానం పాపత్వ స్థానమై, అంటే ఆ లగ్నానికి పాపస్థానమై పాపగ్రహ దృష్టులను పొందిన, అంటే పాపగ్రహాలు అక్కడ ఉన్న పాపగ్రహాలు 8వ స్థానాన్ని చూసినాం. 4 నుండి 8, 4 నుండి 8 అంటే ఎన్నోది వస్తుంది? 4, 5, 6, 7, 8, 9, 10, 11వ స్థానం వస్తుంది చూడండి కదా. 4 నుండి లెక్క పెట్టండి. 4 నుండి 8 అంటే 11వ భావం అవుతుంది. అంటే జాతకుని 11వ భావం చెడిపోయి ఉంటే అప్పుడు తల్లి పుట్టిన వెంటనే మరణించే అవకాశం ఉంటుంది అన్నమాట. జాతకుడు పుట్టిన వెంటనే తల్లి చనిపోయే జాతకం ఒకటి ఇచ్చాము, ఇక్కడ గమనించండి. లగ్నం వృశ్చిక లగ్నమైంది చూడండి. 4వ భావాధిపతి శని కదా. ఈ శని మేషరాశిలో నీచపడ్డాడు. అలాగే తల్లికారకుడు చంద్రుడు కూడా మేషంలో శనితో కలిశాడు, నీచపడ్డ శనితో కలిశాడు. వృశ్చిక లగ్నానికి చంద్రుడు బాధకుడు అవుతాడు చూడండి, 9వ స్థానాధిపతిగా కదా, బాధకుడు అవుతాడు. తర్వాత బాధక స్థానంలో శుక్రుడు, బాధక స్థానంలో శుక్రుడు అంటే ఆ లగ్నానికి సప్తమాధిపతి వ్యయాధిపతి, అలాగే అష్టమాధిపతి బుధుడు. అక్కడ వ్యయస్థానంలో కలిశారు, అంటే వృశ్చిక రాశిలో కలిశారు చూడండి. ఇక్కడ మనము ఈ లగ్నానికి 11వ స్థానాధిపతి ఎవరవుతారు? తల్లి స్థానం 4 నుండి 11వ స్థానము తల్లి యొక్క 8వ స్థానం అనుకున్నాం కదా. 8వ స్థానం అయిన బుధుడు బాధక స్థానంలో వృశ్చిక రాశిలో మారకుడైనటువంటి శుక్రునితో కలిశాడు, 7వ స్థానాధిపతి. అలాగే వ్యయాధిపతి కూడా న్యాచురల్ జోడియాక్ నుండి కూడా అది 8వ స్థానమే, మృత్యుస్థానము, బాధక స్థానం. కాబట్టి ఈ జాతకుడు పుట్టిన వెంటనే తల్లి చనిపోయింది. ఈ విధంగా మనం 4వ స్థానాన్ని చంద్రుడిని తీసుకొని తల్లితో సంబంధాలు ఎలా ఉంటాయి, అలాగే తల్లి దీర్ఘాయుష్మంతురాలా లేదా తల్లి జాతకునికి దూరం అయ్యే అవకాశం ఉందా, పుట్టిన వెంటనే చనిపోతుందా అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇది ఒక జాతకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు, లేదా మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే.